ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియో చూసింటే మీకు ఈ పాటికి అర్థమైంటది మన స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలా డిస్కస్ చేస్తున్నామో. సో ప్రీవియస్ గా ఒక వ్యక్తి మనకు కామెంట్ చేశాడు అనమాట, నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అని. అంటే ఒక 10 days బ్యాక్ నేను ఆ వ్యక్తికి చెప్పాను మార్కెట్ అనేది చాలా మటుకు ఫాలో అవుతుంది అనేసి. సో మీరు చూస్తే గిన రిజల్ట్ అనౌన్స్ చేసిన రోజు మనకి చాలా మటుకు మార్కెట్ బిగ్ ఫాల్ జరిగింది అనమాట. ద బిగ్గెస్ట్ ఫాల్ జరిగింది కదా. ఈ ఫాల్ అనేది ఎందుకు జరిగిందో మీకు రీజన్ తెలుసా? ఈ ఫాల్ మెయిన్ గా జరగడానికి కారణం వచ్చేసి బీజేపీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో బీజేపీ నుండి మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారనమాట. సో అంత మెజారిటీ రాకపోవడం వల్ల గవర్నమెంట్ ఫామ్ అవుతుందో లేదో అనే ఉద్దేశంతో మనకి మెయిన్ గా ఫాలో అయ్యింది అనమాట. ఆ రిజల్ట్ అనౌన్స్మెంట్ ప్రీవియస్ డే చూస్తే ఎగ్జిస్టింగ్ పోల్స్ బేస్డ్ ఆన్ ది ఎగ్జిస్టింగ్ పోల్స్ మార్కెట్ అనేది భారీగా పెరిగింది కదా. సో రిజల్ట్స్ రోజు తగ్గడానికి మెయిన్ కారణం అదే అనమాట. సో ఒక్కసారిగా మీరు నా స్క్రీన్ చూస్తే ఈ పతనం అవుతుంది కదండి. ఈ పతనం అయినప్పుడు మనము కొద్దిగా కూడా లాభపడచ్చు అనమాట. ఎక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో కొద్దిగా లాభపడచ్చు అనమాట. ఎలా లాభపడచ్చు అంటే, మనం ఏదైతే ఇన్వెస్టర్స్ ఉంటామో ఈ పతనం అయినప్పుడు మార్కెట్ చాలా వరకు వెళ్ళిపోతుంది అనమాట. ఆ టైంలో మనము మన దగ్గర కొద్దిగా అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ ని మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏమైపోతుందంటే మనకు కొద్దిగా యూనిట్స్ ఎక్కువ వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఐపిలో ఇప్పుడు 10 యూనిట్లు వచ్చేది, మార్కెట్ పతనం అయినప్పుడు చాలా మటుకు తగ్గుతుంది కదండి. అప్పుడు ఎన్ఏ వాల్యూ కూడా తగ్గుతుంది. ఎన్ఏ వాల్యూ తగ్గడం వల్ల ఏమైపోతుందంటే మనకి 10 బదులు 12 షేర్స్ 13 షేర్స్ అలా, అంటే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో అది మనకి కొద్దిగా ప్రాఫిట్ అనమాట. అందుకే మార్కెట్ ఫాల్ అయినప్పుడు మనం ఎప్పుడు టెన్షన్ పడకూడదు అనమాట. ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఉంటే మీ దగ్గర కొద్దిగా డబ్బు ఉంటే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మనలో చాలా మంది ఏంటంటే 50,000 60,000 అలా పైన శాలరీలు తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది సిస్టమేటిక్ గా ప్లాన్ చేసుకుంటూ ఉంటారన్నమాట. కానీ మనలో చాలా మంది ఒకసారిగా చూస్తే మీరు 25,000 15,000 జీతం తీసుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. వాళ్ళు కూడా ఉంటారు కదండి. మరి వాళ్ళు ఏ విధంగా రిచ్ అవ్వచ్చు, వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ ద్వారా కోటీశ్వరులు అవ్వవచ్చా అంటే అవ్వచ్చు, ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా. దీనికంటూ గుర్తుపెట్టుకోండి, మీరు ఒక సిస్టమేటిక్ గా ప్రతి నెల ఇన్వెస్ట్ చేయాలి. ప్రతిసారి ఏంటంటే స్కిప్ అవ్వకుండా ఎస్ఐపిని మీరు కట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత బేసిక్ గా ఓపిక ఉండాలి. ఎందుకంటే మీ ఇన్వెస్ట్మెంట్ తక్కువైనప్పుడు సో మీరు ఓపిక్ గా ఇయర్స్ వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీకు కానీ మీ పిల్లలకు కానీ ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందనేది నేను హామీ ఇస్తున్నాను. సో ఒక్కసారిగా మన స్క్రీన్ చూడండి ఫ్రెండ్స్. ఎస్ఐపి నుండి కోటీశ్వరులు ఈజీగా అవ్వచ్చు ట్రిక్ తో. సో ఇప్పుడు నేను ఫాలో అయ్యే ఎస్ఐపి క్యాల్కులేషన్ ఒక్కసారి మీరు చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే, నాకు 25,000 రూపాయలు జీతం వస్తుంది నెల. 25,000 రూపాయలు జీతం వస్తుంది. నేను ఒక ఎస్ఐపి ద్వారా 3,000 కట్టుకోగలను. ఒక ఎస్ఐపి ద్వారా నేను 3,000 కట్టుకోగలను పర్ మంత్. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ 3,000 నేను కట్టుకోగలను. అంటే నువ్వు కోటీశ్వరుడు అవ్వడానికి అంటే ఇక్కడ చూడండి 1,05,89,741 అంటే ఈ అమౌంట్ ను రీచ్ అవ్వడానికి నీకు 30 years పడుతుంది. 30 years రేట్ ఆఫ్ రిటర్న్ మనం మినిమం ఎక్స్పెక్ట్ చేసేది ఈక్విటీ మార్కెట్. గుర్తుపెట్టుకోండి, ఇది డెట్ కాదు, ఈక్విటీలో మనము మాట్లాడేది. ఈక్విటీలో 12% మినిమం ఎక్స్పెక్ట్ చేస్తే, అంటే వరస్ట్ కేసు నేను చెప్తున్నాను, 12% ఎక్స్పెక్ట్ చేస్తే మనకి 30 years అంటే మనం ఇంత ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎగ్జాంపుల్ నీ ఏజ్ 30 years అనుకోండి ఫ్రెండ్స్. 30 years నెక్స్ట్ 60 years అంటే నీ రిటైర్మెంట్ టయానికి నువ్వు ₹1,00,00,000 నీ చేతిలో పెట్టుకుంటావు. ఇది నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. ఎంత మార్కెట్ వోలటాలిటీ ఉన్నా. ఎందుకు గ్యారంటీ ఇస్తున్నానంటే, మీకు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ చెప్పాను ఎస్ఐపి అనేది మనకు ఎలా వర్క్ అవుతుంది, ఏం చేస్తుంది అనేది. సో ఈ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎలా మనం కోటీశ్వరులు అవ్వచ్చు అనేది కూడా మన ప్రీవియస్ వీడియో చూస్తే మీరు బాగా అబ్జర్వ్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఇది కొద్దిమందికి ఏంటంటే ఈ 25,000 వచ్చినా పెద్దగా ఖర్చులు ఉండకపోవచ్చు. మెయిన్ గా ఇంటరెంట్ అవి తప్ప అప్పులు ఎక్కువగా ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఒకవేళ 4,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, మనకు ఈ 1 crore రీచ్ అవ్వడానికి ఇక్కడ 1,10,34,339 రూపీస్. సో ఇది రీచ్ అవ్వడానికి మనకు 28 years పడుతుంది. అంటే ఇక్కడ ఏమర్థమైంది, మీకు అమౌంట్ పెరిగే కొద్ది ఇయర్స్ అనేది డిక్రీజ్ అవుతుంది, సేమ్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఒక్కసారిగా మనము ఇక్కడికి వెళ్ళేసి చూద్దాము. సో నేను చెప్పాను కదండి, మీకు ఒక 3,000 ఇన్వెస్ట్ చేస్తే పర్ మంత్ 12% మనం రీచ్ అవ్వడానికి ఏం చెప్పాను, 30 years రీచ్ అవుతుందని చెప్పాను కదా. ఒకసారి చూడండి. సో మనం రీచ్ అవ్వడానికి 30 years చూడండి. సో 1 crore
29 ఇయర్స్ కి ఎంత అవుతుందో ఒకసారి చూడండి ఒకసారి. 29 ఇయర్స్ 93 lakhs వరకు వస్తుంది. అందుకే 30 ఇయర్స్ నేను పెట్టాను. 30 ఇయర్స్ కి మనం ఈ టార్గెట్ ని రీచ్ అవ్వచ్చు అనమాట. ఒకవేళ మీకు 4,000 నేను ఇన్వెస్ట్ చేసుకోగలను అనేవాళ్ళు చూడండి, 4,000 నేను ఇన్వెస్ట్ చేసుకోగలను అనేవాళ్ళు మీకు దాన్ని రీచ్ అవ్వడానికి మీకు జస్ట్ 28 ఇయర్స్ మాత్రమే పడుతుంది. 27 అంటే మళ్ళీ 1 crore తక్కువ వస్తుంది. సో కాబట్టి మీకు దాన్ని రీచ్ అవ్వడానికి మీకు పట్టే టైం ఏంటంటే 28 ఇయర్స్ అనమాట. సో అలా అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో 28 ఇయర్స్ పడుతుంది. ఇది 20,000 నెల శాలరీ ఉన్న వ్యక్తికి, 25,000 నెల శాలరీ ఉన్న వ్యక్తికి. అంతకంటే చాలా మంది రైతులు కూడా ఉంటారు, ఏదైనా చిన్నపాటి పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు 15,000 జీతం కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు మనలో, చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం నెలకు 1,000 రూపాయలు సేవింగ్ చేసిన, సో ₹1,00,00,000 రీచ్ అవ్వడానికి మినిమం 12% ఆఫ్, నేను వరస్ట్ కేసులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నేను వరస్ట్ కేసు చెప్తున్నాను. చాలా మటుకు ఈక్విటీ వచ్చేసి 18% ఆఫ్ రిటర్న్ ఇస్తున్నాయి. 18% మినిమం కూడా అవే ఇస్తున్నాయి మినిమం. కానీ వరస్ట్ 12% వేసినాను, మీరు గుర్తు పెట్టుకోండి. సో మీకు ₹1,00,00,000 రీచ్ అవ్వడానికి మీకు 39 ఇయర్స్ పడుతుంది అనమాట. ₹1,00,00,000 రీచ్ అవ్వడానికి 39 ఇయర్స్. ఇది కూడా ఒకసారి చూద్దాం అనమాట. ఓకే, సో ₹1,000 ఎస్ఐపితో నేను 12% ఎక్స్పెక్ట్ చేస్తే నాకు దాదాపుగా 39 ఇయర్స్ నాకు ₹1,00,00,000 రీచ్ అవ్వడానికి. అంటే మీరు ఎంత ఎర్లీగా దీన్ని చేయగలిగితే, అంటే 25 ఇయర్స్ కు మీరు స్టార్ట్ చేస్తే నాకు తెలిసి 39 ఇయర్స్ కూడా పట్టకపోవచ్చు. ఎందుకంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కదా మ్యూచువల్ ఫండ్, అంత పట్టకపోవచ్చు. ఎందుకంటే ఇది వరస్ట్ కేసులో 12% వేసిన, 18% అలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తే మీకు అంత మాక్సిమం 30 to 35 ఇయర్స్ మీకు పట్టచ్చు అనమాట. సో అదనమాట. నేను కొద్దిగా ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోగలను. 1,500 అనే వాళ్ళకు ₹1,00,00,000 రీచ్ అవ్వడానికి 36 ఇయర్స్ పడుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% తో వరస్ట్ కేసులో అనమాట. ఫ్రెండ్స్ ఒకసారి మీరు నా స్క్రీన్ చూడండి, క్లియర్ గా చూడండి. మన కోటీశ్వరులు అవడానికి మనకి మెయిన్ గా ఏంది ఫ్రెండ్స్, శాలరీ అవసరమా? కాదు. ఏంది? సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మీరు ₹1,000 ఈ కేసులోకి వచ్చేసి 3,000 తీసుకోండి. వరస్ట్ కేసు 25,000 తీసుకున్న వ్యక్తికి 3,000 సేవ్ చేయడం అనేది పెద్ద మ్యాటరే కాదు ఫ్రెండ్స్ నన్ను అడిగితే. ఎందుకంటే మనము బయటికి వెళ్ళినప్పుడు, మనం ఊరికి వెళ్ళినప్పుడు ఛార్జీలే ₹1,000 1,500 అవుతుంటాయి అనమాట. అవి మనకు కనిపించవు అనమాట. ఏదైనా బయటకు రెస్టారెంట్కి వెళ్తున్నప్పుడు 1,500 ₹1,000 అవుతాయి. అవి కూడా మన కంటికి కనిపించవు. ఎప్పుడు మన కంటికి కనిపిస్తాయంటే ఇలా ఎస్ఐపి ద్వారా చేసినప్పుడే, అబ్బో ఇంత చేయాలా అంత చేయాలని ఒక థాట్ లో ఉంటాం. కానీ ఒక్కసారి మీరు దీని మీద ఇన్వెస్ట్ చేసుకోగలిగి ఓపిక పెట్టుకుంటే గిన ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇంకొకటి, ఇప్పుడు నేను 25,000 నా నెల జీతము ప్రతి ఇయర్ ఇలానే ఉంటుందా? లేదు కదా, పెరుగుకుంటూ పోతుంది కదా. పెరుగుకుంటూ పోయినప్పుడు మనము దీనికి 5% కానీ 10% కానీ ఇలా యాడ్ చేసుకుంటూ పోతే మనకు ఇయర్స్ కూడా తగ్గుకుంటూ వచ్చేసి అతి తక్కువ సమయంలో కూడా మనం కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ వీడియో నేను మెయిన్ చేయడానికి కారణం ఫ్రెండ్స్, మనలో చాలా మంది తక్కువ శాలరీతో ఉన్నప్పుడు ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా నా పిల్లల భవిష్యత్తు ఏంది, నేను తక్కువ శాలరీతో బతుకుతాను, నా పిల్లల్ని అలా ఉండకూడదు, వాళ్ళకు కొద్దిగా లైఫ్ చూపించాలని ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు, లేదా మధ్య తరగతి బిలో మిడిల్ క్లాస్ పీపుల్ అనే ఒక థాట్ తో ఉంటారు కదండి, వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అన్నమాట. సో ఒక్కసారి మీరు దీన్ని క్లియర్ కట్ తో చూస్తే ఇది సాధించడం పెద్ద కష్టమేమీ కాదు అనే ఒక ఉద్దేశం మీలో కూడా ఏర్పడి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి 3,000 అనేది పెద్ద అమౌంట్ కాదు, ₹1,000 అనేది పెద్ద అమౌంట్ కాదు. మెయిన్ గా ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మీకు ఓపిక అనేది ఎక్కువ ఉండాలన్నమాట. ఈ ఓపికని మీరు ఎప్పుడైతే పెట్టుకుంటారో అప్పుడే ద సక్సెస్ రేట్ అనేది మీ సొంతం అవుతుంది అనమాట. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు మన ఛానల్లో ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు అడగండి ఎలా ఉందో మన ఛానల్, మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.